సో అయితే ఆ పాము ఏం చేస్తుందంటే ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరినీ ఆమ్, ఇది కరవడం అట్లా ఏదో చేయడం భయపెట్టడం ఏదో చేస్తూ ఉంటుంది అనమాట. సో అయితే సాధువు ఏం చెప్తారంటే ఆ పాముకి, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేయడం మంచి పద్ధతి కాదు, అందరిని ఇలా భయపెట్టడం సరైన విషయం కాదు. ఆ, కాబట్టి అట్లా ఉండకూడదు. ఇది ఆ, సాత్విక బుద్ధితోటి కామ్గా సైలెంట్ గా ఉండాలని చెప్పి ఒక హితబోధ చేసి అతను వెళ్ళిపోతాడు అనమాట. సో వెళ్ళిపోతే ఇంకా అది పాము ఏమవుతుందంటే, ఇంకా తన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అది ఏం చేయకుండా అలాగే సైలెంట్ గా ఉండిపోతుంది అనమాట. సో ఉండిపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వచ్చి దాంతో ఆటలు ఆడుకోవడం, దాంతో కర్రతోటి దెబ్బలు కొట్టడం, చిన్న పిల్లలు కూడా దాంతో ఆడుకోవడం, దాన్ని మళ్ళీ పుట్టలో పడేయడం, తీయడం, అలా ఆడుకోవడం అంతా చేస్తూ ఉంటారు అనమాట. దానికి అంతా అలా కంప్లీట్ గా ఏం చేస్తారంటే అట్లా కంప్లీట్ గా దాని మీద ఆ విధంగా చేస్తూ ఉంటారు అనమాట. చేస్తూ ఉండేసరికి అలా కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ సాధువు రిటర్న్ వస్తాడు అనమాట, మళ్ళీ బ్యాక్. సో అదే దారిలో. సో రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు మళ్ళీ ఆ పాముని మళ్ళీ చూస్తాడు అనమాట. మళ్ళీ చూసి ఏంది ఇట్లా అయిపోయావు, ఏంది మరి ఇలా మొత్తం అన్ని దెబ్బలు తగిలిపోయి మొత్తం ఇలా అయిపోయావు, నేను అప్పుడు వెళ్ళేటప్పుడు చాలా బలంగా మంచిగా దృఢంగా ఉండేదాన్ని, ఇలా ఇలా అయిపోయావు ఏంది అని అంటే, అప్పుడు పాముండి మీరే కదా స్వామీజీ అంత సాత్వికంగా ఉండమన్నారు, ఎవరు ఏమన్నా కూడా ఆ, ఏమనకుండా అలా ఉండమన్నారు అని ఆ, చెప్పారు కదా అని పాము మళ్ళీ స్వామికి రిప్లై ఇస్తున్నాడు. స్వామీజీ ఏమంటాడు, ఆ, సో స్వామీజీ ఏమంటే, సో నేను నిన్ను ఆ, కరవద్దు అని అన్నాను కానీ బుసకొట్టవద్దు అని చెప్పలేదు కదా అని అంటాడు అనమాట. అంటే మనకి ఏంటంటే అట్లీస్ట్ మనము ఒక, అంటే మన మీదికి ఎవరైనా అట్లా ఏమంటారు ఒక దాడికి ఏదైనా అటువంటిది ప్రయత్నిస్తే అట్లీస్ట్ మనం కొంత రెసిస్ట్ చేసేది అనేది ఉండాలన్నట్టుగా దీంట్లో మనకు ఒక అర్థంగా తీసుకోవచ్చు అన్నమాట. ఆ, దీంట్లో దాగి ఉన్న ఒక భావం కింద తీసుకోవచ్చు. అంటే మన, అంటే కంప్లీట్ గా ఇంకా అట్లా అని చెప్పి ఇంకా సైలెంట్ గా ఉండిపోవని కాదు, అట్లీస్ట్ కొంత రెసిస్ట్, అంటే అసలు ఇంకా సైలెంట్ గా ఏం మాట్లాడకుండా ఉండాలి అన్నట్టుగా కాకుండా కూడా, సో మనం చెప్పే సమాధానం మనం చెప్తా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఈ లైన్ లో ఇక్కడ ఏమంటారంటే జ్ఞతోపి అంటే అపి అంటే ఇవెందు అని అర్థం అనమాట. అంటే వాళ్ళు కొట్టినా కూడా సో హంతమించాం అంటే మేము తిరిగి వాళ్ళని కొట్టము అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. సో అది సరైన పద్ధతి కాదు అనే ఆ, ఉద్దేశంలో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పోతే మనకి నెక్స్ట్ ఈ శ్లోకం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. నేను చదువుతాను చూడండి. 36వ శ్లోకం. నిహత్య ధార్థరాష్ట్రాన్నః కా ప్రీతిః జనార్దన పాపమేవ శ్రయేదస్మాన్ అద్వైతానాతతాయినః. అంటే ఇక్కడ నిహత్య ధార్తరాష్ట్రాన్నః, నిహత్య ధార్తరాష్ట్రాన్నః అంటే నిహత్య అంటే చంపడము. తర్వాత సో ధార్త రాష్ట్రాన్నః అంటే, ధార్త రాష్ట్రాన్ని అంటే మనకి ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడు అనమాట. సో ఈ ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడిని చంపడం అంటే నిహత్య చంపడం వలన ఆ ప్రీతి, కా అంటే ఏమి ప్రీతి, స్యాత్ జనార్దన, ఏమి ప్రీతి కలుగును జనార్దన అని ఈ మొదటి పాదం యొక్క మీనింగ్ అనమాట, అర్థం. సో ఇక్కడ జనార్దన అంటే, ఇక్కడ జనార్దన అనేది ఒక విశేషణము. ఇప్పుడు మా శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడు ఆ, చెప్తున్న సంబోధిస్తుంది అనమాట. జనార్దన అనే పదంతో సంబోధన చేస్తున్నాడు. సో జనార్దన అంటే ఒక రకమైన అర్థం ఏంటంటే, ఆ, జనాహ అంటే జనులు, అర్ధ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఆ, రకమైన కాంటెక్స్ట్ లో పీడించుకోవడానికి అర్థం వస్తుంది అనమాట. అంటే జనులను పీడించేవాడు అంటే జనులను సృష్టించేది నువ్వే, అంటే వాళ్ళకి కష్టాలను కలిగించేది నువ్వే, ఆ విధంగా అనమాట. సో ఏ జనార్దన్ అంటే జనులను పీడిస్తున్నావు అంటే దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే మనకి, సో మనకి ఆ మన ఆ, ఇంతకుముందు జన్మలో లేక అంతకుముందు చేసిన కర్మలకి ఫలితాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఒక రకంగా పీడిస్తున్నాడు అనే కాంటెక్స్ట్ లో మనం దీన్ని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ లో చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతానే ఉంది. కా ప్రీతి అంటే మనకి, సో మాకు ఎటువంటి మేలు జరుగుతుంది అంటే ఈ ధృతరాష్ట్రుడు అంటే ఈ కౌరవుని ఆమ్, చంపడం వల్ల, అంటే వాళ్ళ మీద యుద్ధం చేయడం వల్ల మాకు ఎటువంటి ప్రీతి కలుగును అని ఇక్కడ ఫస్ట్ పాదంలో చెప్తున్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ పాదంలో, రెండో పాదంలోకి వచ్చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి. సో పాపమేవ పాపమేవాశ్రయే దస్మాన్ అంటే ఏంటంటే పాపం, దీంట్లో నాలుగు 4 వర్డ్స్ ఉన్నాయి, 4 పదాలు ఉన్నాయి దీంట్లో. పాపం ఒక పదము, ఏవ రెండో పదము, ఆశ్రయ ఆశ్రయే ఆశ్రయేత్ మూడో పదము, అస్మాన్ అస్మాన్ ఇక్కడ ఆశ్రయం, పాపమేవ ఆశ్రయేత్ అస్మాన్, ఆశ్రయేత్ అస్మాన్ అనమాట. సో అస్మాన్ అనేది 4వ పదం. సో ఇక్కడ ఈ 4 పదాల కాంపౌండ్ వర్డ్ ఇది.
సో అంటే ఇక్కడ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి హత్వై ఏతాన్ ఆతతాయినః. సో అంటే వాళ్ళని చంపినా కూడా సో మాకేమొస్తుంది, పాపమే వస్తుంది. అస్మాన్ అంటే మాకు పాపము ఏవ ఖచ్చితంగా ఆశ్రయేత్ అంటే ఆశ్రయిస్తుంది, అంటే కలుగుతుంది అని అర్థం అనమాట. సో అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఏతాన్ అంటే సారీ వాళ్ళు కాదు, ఏతాన్ అంటే వీరు అనమాట. వీరు అంటే ఇక్కడ వాళ్ళు ఆయన ముందున్నదే కదా, కౌరవం అంటే ఎక్కడ దూరంగా ఉన్నవారు కాదు కదా. సో ఏతాన్ ఆతతాయిన అంటే ఇక్కడ ఈ ఆతతాయిన అంటే మనకి తెలుగులో ఒక పదం ఉందండి. మనకి తెలుగులో ఏంటంటే ఆకతాయిలు అంటారు కదా. ఆకతాయి అంటే అర్థం ఏంటి మనకి అంటే కొంచెం చిల్లర బుల్లర గొడవ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, ఆకతాయిలు అని అంటారు జనరల్‌గా. సో అది తెలుగులో ఉన్న పదము. అదే సాంస్క్రిట్ లో ఆతతాయిన అంటే మీనింగ్ ఏంటంటే మనకి దానికంటే కొంచెం ఎక్కువ ఏమంటారు, ఎక్కువ బలం అనమాట. అంటే ఎక్కువ కీడు కలిగించేటువంటి స్వభావం ఉన్న పదం అనమాట ఆతతాయిన అంటే. అంటే ఎలాగంటే ఆతతాయిన అంటే మనకు చూడండి, పరస్త్రీలని అపహరించడము, లేకపోతే తినే భోజనంలో విషం కలపడము, లేకపోతే ఇంకా ఇంకా చెప్పాలంటే మామూలుగా నైట్ పడుకుంటారు కదా, పడుకున్న వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టడము, ఈ విధంగా అనమాట. పర పరుల యొక్క ధనాన్ని చోరీ చేయడము, ఈ విధంగా ఇటువంటి లక్షణాలు ఒకటున్నా రెండున్నా మూడున్నా ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న వారిని ఏమంటారంటే ఆతతాయినః అంటారనమాట. ఇక్కడ ఆతతాయినః అంటే మనకి ఈ కౌరవులు అంటే ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళకి ఇటువంటి లక్షణాలు ఉన్నాయి కదా. అంటే ద్రౌపదిని వస్త్రాభరణ చేయడం ఉంది కదా. తర్వాత పోతే మనకి ఇంకా ఆ, అడవిలో వీళ్ళు వనవాసం చేసేటప్పుడు పాండవులు ఉన్న ఇంటికి నిప్పు పెట్టడం కానీ, ఈ విధంగా వీళ్ళు ఇటువంటి ఆ, పనులు చేస్తారు కాబట్టి వాళ్ళని ఈ పదంతో వాళ్ళని ఆ, సంబోధిస్తున్నారు అనమాట. అంటే ఏతాన్ ఆతతాయన, ఇటువంటి ఆతతాయనను చంపినా కూడా మాకు పాపమే వస్తుంది అని ఈ శ్లోకంలో అర్జునుడు చెప్తున్నాడు అనమాట, అంటున్నాడు శ్రీకృష్ణుడితోటి. అంటే ఇదంతా ఏంటంటే మనకి మన మనసు చూడండి, మన మనసు ఏదన్నా ఒక దాని గురించి కావాలనుకున్నప్పుడు ఆ దానికి కావలసినటువంటి ఏమంటారు జస్టిఫికేషన్స్, దానికి ఎందుకు కావాలనే దాని మీద రకరకాల జస్టిఫికేషన్స్ వెతుకుతూ ఉంటుంది అనమాట. అంటే దీనివల్ల ఇది కావాలి, దీనివల్ల ఇది కావాలి, దీనివల్ల ఇది కావాలని చెప్పి రకరకాల జస్టిఫికేషన్స్ మనసు ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు అర్జునుడి యొక్క మనస్సు ఏంది, యుద్ధం చేయకుండా యుద్ధం నుంచి వెళ్ళిపోవాలనేది అతని యొక్క ఉద్దేశం అనమాట. సో ఆ కాబట్టి దాన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో వస్తున్నటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ. సో అంటే అంటే అర్జునుడు ఐడెంటిఫై చేశాడు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు దుష్టులే అయినప్పటికీ కూడా, ఆటదాయులు అయినప్పటికీ కూడా వాళ్ళని చంపితే మాకు పాపమే వస్తుంది కదా అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకంలో. తర్వాత మనకి జనరల్ గా మనకి ఈ ఆతతాయన అంటే అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని జనరల్ గా మనకి ఏమంటారు, చాలా దేశాల్లో కూడా ఏంటంటే ఏమంటారు, మనకి ఉరి శిక్ష వేస్తారు కదా వాళ్ళు, అంటే దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద పనిష్మెంట్ అనమాట. సో అయినా కూడా అంతటి వాళ్ళైనా సరే వాళ్ళని చంపితే మాకు పాపం వస్తుంది కదా అంటాడు అనమాట. ఎందుకు అంటాడంటే వాళ్ళు ధాత రాష్ట్రాన్ని అంటే ధృతరాష్ట్రుని పుత్రులు, అంటే మా పెదనాన్న కొడుకులు, మా పెదనాన్న పిల్లలే కాబట్టి పాపం వస్తుంది కదా అనేటువంటి అర్థంలో చెప్తున్నాడు అనమాట. అంటే ఆ అంటే ఏంటి అర్థము అంటే రాగం అనమాట. రాగం అంటే మా అన్నదమ్ములే అనేటువంటి అటాచ్మెంట్, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ రాగము ఈ విధంగా అతని చేత మాట్లాడిస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఈ 36 శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 37 శ్లోకంలోకి వెళ్దాం. చూడండి ఇక్కడ, తస్మాన్నః వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇక్కడ ఏమన్నా అంటే తస్మాన్నార్హ వయం, సో తస్మాన్ అంటే తస్మాత్ న అర్హ వస్తున్నట్టు ఆ విధంగా మీనింగ్ వస్తుంది. తస్మానార్హ వయం, తస్మానార్హ వయం అంటే తస్మాత్ అందువలన నా అర్హ, సో నా అర్హ అంటే సో అర్హితులం కాదు, వయం అంటే సో మేము అర్హితులం కాదు. దేనికి అర్హితులం కాదు, హంతుం అంటే టు కిల్. ఎవరిని, ధాత రాష్ట్రాన్ని, సేమ్ ఆల్రెడీ ఇక్కడ పైన వాడిన పదం ఇక్కడ వాడుతున్నాడు. ధాత రాష్ట్రాన్ని స్వబాంధవాన్ అంటే సొంత జనులు అనమాట. అంటే మా సొంత జనులైనటువంటి ధృతరాష్ట్రుని పుత్రులని
చంపడానికి మాకు తగదు. సో ఆ విధంగా మనకి ఫస్ట్ పాదంలో అర్థం అనమాట. తస్మాత్ అందువలన. సో ఎందువలన అంటే సో పైన చెప్పినటువంటి ఆ శ్లోకం అంటే లేకపోతే ఇక్కడ అంటే స్వబాంధవాన్ అంటే మా సొంత జనులు కాబట్టి మేము వాళ్ళని చంపడానికి తగదు అనే మీనింగ్ లో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో అంటే చూడండి, జనరల్ గా అర్జునుడు అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో మందిని చంపాడు అనమాట. కాబట్టి అతనికి యుద్ధం చేయడం అంటే భయం, అంటే రక్తం చూడడం భయం అట్లాంటివి ఏమి లేవు. కానీ ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నాడు అంటే స్వబాంధవాన్ అంటే మా సొంత వాళ్ళు కాబట్టి ఆ వాళ్ళని చంపడానికి మాకు అర్హత లేదు, అంటే మేము చంపలేము అనే విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇది సరైన ఆర్గ్యుమెంట్ కాదు. అంటే తను ఆ రాగంతో అంటే వాళ్ళ అన్నదమ్ముల మీద ఉన్న రాగంతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు, కానీ సో ఇది సరైన పద్ధతి కాదనమాట. ఎందుకంటే జనరల్ గా మనకి మనం ఏదైనా ఒక ఆల్రెడీ మనము లాస్ట్ సారి క్లాస్ లో డిస్కస్ చేసాం కదా. ఎలాగంటే మనకి ఏదైనా ఒక డ్యూటీ చేయాల్సి వచ్చింది అనుకోండి, డ్యూటీ చేయాల్సి వచ్చినప్పుడు మనము ఇటువంటి రాగాలకి లోనై ఉన్నాం అనుకోండి, ఇటువంటి రాగాలకి దేశాలకి లోనై ఉన్నాం అంటే మన డ్యూటీ చేయలేము. ఒకవేళ డ్యూటీ అంటే మన స్వధర్మం, మన సొంత ధర్మం, మనం చేయాల్సిన పని అనమాట. ఆ టైంకి మనం చేయాల్సిన పని ఏదైతుందో ఆ పనిని మనం సరిగ్గా చేయలేము ఈ రాగ దేశాలతోటి మనం ఎక్కువగా నిండి ఉంటే. ఒకవేళ చేసినా కూడా సరిగ్గా చేయలేకపోతాం అనమాట. అంటే తప్పులుగా చేయడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఆ, జాగ్రత్తగా ఉండాలి. అంటే రాగద్వేషాలని పక్కన పెట్టి మన డ్యూటీ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, రెండో పదంలో ఏం చెప్తారంటే స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. మాధవ అంటే మనకి శ్రీకృష్ణుడికి మరి ఒక విశేషణం, అంటే లక్ష్మీపతి అంటే లక్ష్మీ భర్త కాబట్టి మాధవ అనేటువంటి ఒక విశేషం ఇక్కడ చెప్తున్నాను అనమాట. సుఖినః శ్యామ అంటే సో సుఖినః అంటే సుఖము. ఆ, కథం హత్వ, కథం అంటే ఏ విధంగా సుఖము కలుగుతుంది, హత్వ అంటే మనకి చంపడం అనమాట. స్వజనం అంటే సొంత జనం చెప్పడం వల్ల ఏ విధంగా సుఖం కలుగుతుంది అంటే సేమ్ అదే దాన్ని ఇంకొకరిని చెప్తున్నాడు అనమాట. సో అంటే ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే మనకి సొంత జనులు కాబట్టి సొంత జనులు చంపడం వల్ల మనకి ఏ విధంగా సుఖం కలుగుతుంది అనేటువంటి ఒక పాయింట్ లో అర్జునుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అనమాట. సో చూడండి, మనకి యాక్చువల్ గా మనకి ఇక్కడ అర్జునుడి యొక్క స్వధర్మం అంటే అర్జునుడు చేయాల్సినటువంటి ఆయన డ్యూటీ ఏంది ఇక్కడ ఈ కేసులో? యుద్ధం చేయాలి, అంతే కదండి. అంటే యుద్ధం చేయాలనే కదా అక్కడ కురుక్షేత్రానికి వచ్చింది అర్జునుడు, పాండవులు కౌరవులు అక్కడికి వచ్చారు. కానీ ఆ స్వధర్మాన్ని మర్చిపోయాడు ఎవరు? అర్జునుడు ఆయన చేయాల్సిన డ్యూటీని మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు అంటే ఆయన మనసు మొత్తం ఆ ఏమంటారు ఆ దయాగుణంతో నిండిపోయింది అనమాట. ఆ దయాగుణంతో నిండిపోయి తను చేయాల్సిన డ్యూటీ కంప్లీట్ గా పక్క వెళ్ళిపోయింది, మర్చిపోయి ఇంక ఈ విధంగా ఈ స్టోరీ అంతా బిల్డప్ చేస్తున్నాడు అనమాట. మా సొంత జనాలు వాళ్ళని చంపితే మాకు వస్తుంది, 3 లోకాలు ఇచ్చినా మాకు అవసరం లేదు, ఈ విధంగా అనమాట. సో రాజ్యం అక్కర్లేదు, ఇవన్నీ ఈ విధంగా ఎందుకంటే మా జనాలు అనే ఆ రాగం మొత్తం ఆ దయతోటి నిండిపోయి ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. సో ఈ విషయం కనుక అవతల వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, అంటే సపోజ్ దుర్యోధన వాళ్ళకి అర్జునుడు ఇలాంటి కండిషన్ లో ఉన్నాడని తెలిసిపోతే ముందు అర్జునుడు వేసేసేయండి, తర్వాత సంగతి చూద్దాం అన్న స్థితిలో ఉంటారు అనమాట వాళ్ళు. సో కాబట్టి ఇంకా వాళ్ళకి అంత దూరం వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఇది కృష్ణుడితోటే మాట్లాడుతున్నాడు కాబట్టి. సో అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే అటువంటి పరిస్థితి ఏంటంటే మనకు రాకుండా మనము చూసుకోవాలి అనేది ఇక్కడ మనం మెయిన్ గా తీసుకోవాల్సిన మెసేజ్ అనమాట. ఈ 2 శ్లోకాల గురించి, వాటి గురించి ఈ 2 శ్లోకాల నుంచి ముఖ్యంగా. అంటే మనకి భగవద్గీత మొత్తంలో మీకు సారాంశంగా చెప్పాలంటే భగవద్గీతలో 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఒక సారాంశం ఒక మాటలు చెప్పాలంటే ఆ ఏమని చెప్తారంటే డూ యువర్ డ్యూటీ. సో నీ డ్యూటీని నువ్వు చేయి. నీ డ్యూటీ అంటే మన డ్యూటీ అవుతుందో ఆ డ్యూటీ మనం చేయడం అనమాట. అంటే ఆ టైంకి ఆ సమయానికి మనం చేయవలసిన డ్యూటీ ఏదో అది చేసేయడం అనమాట. సో అది చేసుకుంటే పోతే ఇంకంతే సరిపోతుంది, ఇంకా మనకి ఇంకా ఏమీ చేయట్లేదు అనమాట. సో అంటే ఆ డ్యూటీ చేయడానికి రాగద్వేషాలు అడ్డొస్తూ ఉంటాయి మనకి. అంటే ఒక పని చేస్తానేమో ఇష్టంగా చేస్తాం, ఒక పని చేస్తానేమో కష్టంగా చేస్తాం అనమాట. ఇష్టంగా చేసినప్పుడేమో రాగం ఉంటుంది, కష్టంగా చేసినప్పుడేమో ద్వేషం ఉంటుంది అనమాట. కాబట్టి మన సొంత డ్యూటీ చేసేటప్పుడు ఆ రాగానికి ద్వేషానికి అతీతంగా, అంటే ఆ రాగద్వేషాలకు అతీతంగా మన డ్యూటీని చేయగలగాలి. ఆ డ్యూటీ చేసినామంటే ఇంకా భగవద్గీత వినాల్సిన అవసరం లేదనమాట. ఎప్పుడైతే మనం ఆ ఆ రాగద్వేషం అతీతంగా చేస్తున్నామో ఇంకా వాళ్ళు ఆల్రెడీ దే మోక్షాన్ని వాళ్ళు, ఇంకా వాళ్ళకి భగవద్గీత వినాలి చదవాల్సిన అవసరం ఉండదు. లేదంటే ఇంకా కొంచెం మనకి ఆ రాగద్వేషాలు ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి అనుకుంటే ఓకే, మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో తర్వాత మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. 2 శ్లోకాలు అయిపోయిన తర్వాత సో 38వ శ్లోకం చదువుతున్నాను చూడండి. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. చూడండి ఇక్కడ ఏమంటున్నానంటే యద్యప్యేతి న పశ్యంతి. యద్యపి అంటే అయినా కూడా, ఈవెన్ దో యద్యప్యేతి న పశ్యంతి.
సో ఏతే ఏతే అంటే ఆ, వీరు అని వస్తుంది అనమాట. సో నపశ్యంతి అంటే పశ్యంతి అంటే తెలుసుకోవడం లేకపోతే చూడడం అనే అర్థం వస్తుంది అనమాట. నపశ్యంతి అంటే చూడలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు ఏతే అంటే వీరు. వీరంటే ఎవరు? కౌరవులు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు ఇక్కడ? అర్జునుడు కదా. సో అర్జునుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వీరు అంటే కౌరవులు. సో కౌరవులు నా పశ్యంతే చూడలేకపోతున్నారు లేదా తెలుసుకోలేకపోతున్నారు. సో ఏం తెలుసుకోలేకపోతున్నారు? ఇక్కడ రెండో పాదంలో ఉంది చూడండి. కులక్షయ కృతం దోషం అంటే కులము నశించడం వలన కులం అంటే మనకి గ్రూప్ అన్నమాట. కులం అంటే మనకి ఇప్పుడు మనం ఇప్పుడున్న కులాలని కాదు. సో ఆ కాలంలో కులం అంటే గ్రూప్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. సో అంటే కౌరవులు అనేది ఒక కులం లాగా తీసుకున్నారు అనుకో, ఆ విధంగా అనమాట. సో కులక్షయ కృతం దోషం అంటే కులము క్షయము అవడం అనే దోషం అన్నమాట. సో కులము క్షయం అంటే నశించిపోవడం, కృతం అంటే అవడం. సో కులము క్షయము అవడం అనేటువంటి దోషం ఏది ఉందో ఆ దోషము. ఇంకొక దోషము చ అంటే మరియు అని అనుకున్నాం కదా సంస్కృతంలో, చ మరియు. ఇంకొక దోషం ఏంది? మిత్ర ద్రోహే అంటే సో మిత్రులకి ద్రోహము తలపెట్టడము అనేటువంటి ఇంకొక దోషం అన్నమాట. సో రెండు దోషాలు ఏంటి? మొత్తం అంటే యుద్ధం జరిగితే ఏమవుతుందంటే, యుద్ధం జరిగితే అసలు మొత్తం చాలా మంది వాషౌట్ అయిపోతారు కదా. ఇప్పుడు మనకి సెకండ్ వరల్డ్ వార్, ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధము, తర్వాత చూస్తే మనకి కార్గిల్ యుద్ధం అని కానివ్వండి, లేకపోతే ఇంకా ఇరాక్ యుద్ధం అని, ఇలా యుద్ధాలు జరిగినప్పుడు ఏమవుతారు? కొన్ని ల్యాక్స్ పీపుల్ చనిపోతూ ఉంటారు యుద్ధాల్లో. సో కాబట్టి ఈ అటువంటి జరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? రెండు దోషాలు వస్తుంది మెయిన్ గా. అంటే కులక్షయ కృతం దోషం అంటే కులం నశించిపోతుంది, కుల మిత్రులు నశించిపోతారు. పాతకం అంటే పాపం అన్నమాట. సో అటువంటి పాపాన్ని నా పశ్యంతి చూడలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు? ఏతే అంటే ఈ కౌరవులు ఇటువంటి పాపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు అంటే, ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ పాదంలో ఇక్కడ చెప్తాడు అనమాట. లోభో లోభో అపహ లోభోపహత చేతసః. అంటే లోభ అంటే ఆ లోభో అపహత చేతసః. లోభం అంటే మీనింగ్ ఏంటంటే, లోభం అంటే పిసినారితనం అంటే ఇది నాకు కావాలి అంటే ఇది నా దగ్గరే ఉండాలి, ఇది మొత్తం నాకే ఉండాలి అనేటువంటి ఒక రకమైనటువంటి పరిస్థితి అన్నమాట. సో దాన్ని లోభం అంటాం అన్నమాట. అంతే కదా, మరి కౌరవులు అదే కదా చేస్తున్నది. రాజ్యం అంతా మాకే ఉండాలి, మీరు వెళ్ళిపోయిన అడవులకు వెళ్ళిపోండి, సో మీకు రాజ్యం కావాలంటే మీరు మా మీద యుద్ధం చేసి గెలుచుకోండి అనేటువంటి ఆ పరిస్థితిలోనే కదా ఇక్కడ వారికి ఆ లోభంతో వాళ్ళు ఈ యుద్ధాన్ని సంబంధించిన లోభో అపహత చేతసః. సో సో చేతసః అంటే ఏంటంటే వివేక బుద్ధి అనమాట. వివేక బుద్ధి అంటే ఏది మంచి ఏది చెడు అనే ఆ తేడాని ఆ, తెలుసుకునేటువంటి బుద్ధి, దానికి చేతసః అంటారు అన్నమాట. సో ఆ బుద్ధి అపహత అంటే ఆ నశించిపోయింది అనమాట. సో ఆ వివేకం అనేటువంటి బుద్ధి అపహత నశించిపోయింది లోభం వలన. అంటే ఆ ఆ, సో నాలో ఆ పిసినారితన అనేటువంటి దాని వలన ఈ వివేక బుద్ధి నశించిపోయింది. అంటే ఈ రాజ్యం అంతా మాకే కావాలి, ఈ భోగం అంతా మాకే కావాలి అనేటువంటి బుద్ధి అనమాట. జనరల్ గా చూడండి, మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి. సపోజ్ మనం ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఎవరికైనా మనకి మనసులో సరే 10 రూపాయలు ఇద్దాము, లేకపోతే ఒక 10 రూపాయలు అయితే 20 రూపాయలు అనుకుంటున్నాం. సో రెండు 10 రూపాయల కాగితాలు ఉన్నాయి అనుకోండి. సో అనుకున్నప్పుడు లేదా ఒక 10 రూపాయల కాగితం, ఒక 20 రూపాయల కాగితం అనుకోండి. సో మనం అక్కడ దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా భిక్షగాడు వస్తే, సో భిక్ష అడిగినప్పుడు మనకి ఏంటంటే మొదట్లో మీరు 20 రూపాయలు ఇద్దాంలే అనేటువంటి ఒక ఓపెన్ మైండ్ అనేటువంటి దయాహృదయం ఉండి కూడా ఆ ఆ పర్సన్ వచ్చి అడిగినప్పుడు మనకి వీడికి ఎందుకు వేయడం, 10 సరిపోతుంది, 10 రూపాయలు తీసేస్తాం జనరల్ గా. సో అంటే అటువంటిది మనలో కూడా ఉంటుంది అనమాట. సో అటువంటిది మనలో ఏదైనా ఉంటే దాన్ని మనము ఆ సో అది లేకుండా చేసుకోవాలి అనేది ఇక్కడ నుంచి మనం తీసుకొచ్చాం అనమాట. సో అటువంటి లోభ బుద్ధి ఉండడం వలన వాళ్ళకున్న బుద్ధి మొత్తం నశించిపోయింది. ఆ నశించిపోవడం వలన సో ఈ దోషాలని, అంటే ఈ కులం నశించిపోవడం దోషం, ఈ మిత్రులు నశించిపోవడం దోషాలని వాళ్ళు చూడలేకపోతున్నారు. సో అని ఈ 38 శ్లోకంలో చెప్తున్నాను. సో 39లో చూద్దాం ఏమంటున్నాడు. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యతి జనార్దన. చూడండి మళ్ళొకసారి చదువుతున్నాం. కథం న జ్ఞేయమస్మాభిః పాపదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యది జనార్దన. కొంచెం జాగ్రత్తగా పలకాలి. సో సో ఇక్కడ చూడండి మనకి కథం న జ్ఞేయం అస్మాభిః. కథం అంటే ఏ విధంగా, నా జ్ఞేయం అస్మాభిః. సో జ్ఞేయం అంటే తెలుసుకోవడము, అస్మాభిః అంటే మనకి సో మనకి
తెలియడం లేదు. నా జ్ఞేయం అంటే తెలియడం లేదు. సో ఎందుకు తెలియడం లేదు అని అంటున్నాడు అర్జునుడు. ఏం తెలియడం లేదు? సేమ్ కులక్షయకృతం దోషం. సో ఈ కులం నశించిపోవడం అనే దోషము మనకి ఎందుకు తెలియడం లేదు అని అంటున్నాడు అనమాట. సో వాళ్ళకంటే తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఆ వివేక బుద్ధి లోభం చేత నశించిపోయింది కాబట్టి కౌరవులకి వాళ్ళకి ఆ తెలివి రావడం లేదు. కానీ మనకి ఆ వివేకం ఉంది కదా, మనకి ఆ వివేకం మనకి అంటే పాండవులకి మనకి ఆ వివేకం ఉంది కదా. ఆ వివేకం ఉన్నప్పుడు మనకి తెలియాలి కదా. సో మనకి తెలిసినప్పుడు మనం యుద్ధం నుంచి తప్పుకోవాలి కదా. సో అర్థమవుతుందండి. సో వాళ్ళకి ఆ వివేకం లేదు కాబట్టి వాళ్ళు యుద్ధం చేయడానికి అలాగే ఉన్నారు. బట్ మనకి ఆ వివేకం ఉంది కదా, అంటే ఈ ఇంతమంది నశించిపోతారు అనేటువంటి వివేకం మనకుంది కాబట్టి వై షుడ్ వి కంటిన్యూ, మనం ఎందుకు ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయాలి, మనం ఎందుకు ఈ యుద్ధాన్ని ఆపకూడదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఇక్కడ 39 శ్లోకంలో అర్జునుడు చేస్తున్నాడు అనమాట. సో అటువంటి తెలిసినప్పుడు పాపాత్ పాపాత్ అస్మాన్ నివర్తితం. అస్మాన్ అంటే మనము పాపాత్, ఈ పాపాన్ని నివర్తితం అంటే ఎందుకు ఆపలేకపోతున్నాము అనేటువంటి అర్థం అనమాట. సో సో అది ఇక్కడ మనము ఈ అర్జునుడు దాన్ని ఇక్కడ మెయిన్ గా ఫోకస్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళకంటే కౌరవుల కంటే ఆ లోభంతో ఉన్నటువంటి దాని వల్ల వాళ్ళు ఆ విధంగా ఆ ఆ, ఈ యుద్ధాన్ని వాళ్ళు ఆపాలనేటువంటి వాళ్ళకి ఆ వివేకం లేకపోవడం, అంటే ఆ లోభం వల్ల వాళ్ళకి అవివేకము ఆ నశించిపోయింది. మనకి ఆ వివేకం ఉంది కాబట్టి సో మనం ఎందుకు దాన్ని ఆ పాపాన్ని మనం ఎందుకు ఆపలేకపోతున్నాము జనార్దన అని ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడు. సో అంటే మీనింగ్ ఏంటంటే ఆ సో మనకి తెలుసు కదా, తెలిసినప్పుడు మనం ఎందుకు ఈ యుద్ధాన్ని ఆపలేకపోతున్నాము, అంటే మనము రాంగ్, మనము తప్పు పని చేస్తున్నామా అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఇక్కడ మనకి అర్జునుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అనమాట. జనరల్ గా ఇక్కడ చూడండి, అర్జునుడు ఆర్గ్యుమెంట్ అనేది ఆ మనకి ఆ ఇక్కడ రాంగ్ ఆర్గ్యుమెంట్ అనేది ఏం లేదు పాండవుల సంజయ్, ఎందుకంటే వాళ్ళందరూ ముందు డిస్కస్ చేసుకొని యుద్ధానికి వెళ్దాము అని వాళ్ళు ఒక రెడీనెస్ అయ్యిండి యుద్ధానికి వచ్చారు. అంటే అర్జునుడు కూడా ఒప్పుకొని, అర్జునుడు కూడా ఇంకా ఖచ్చితంగా మనం యుద్ధం చేద్దాం, వాళ్ళు ఛాలెంజ్ చేశారు యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకోమని చెప్పి, కాబట్టి మనం వెనకడుగు వేయకూడదు, మనం ఖచ్చితంగా యుద్ధమే చేయాలని చెప్పి అందరితో కలిసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు, ఈ విధంగా మనకి శాంతి వచనాలు మాట్లాడుతున్నాడు అనమాట. సో సో మీ అందరికీ అంటే మనందరికీ ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది? అర్జునుడు మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే రాంగ్ అనిపిస్తుందా? ఒకసారి చెప్పండి. సో అంటే జనరల్ గా చూస్తే ఎలా అనిపిస్తుంది, అర్జునుడు మాట్లాడేవన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తా ఉంటుంది మనకి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే. అంటే ఒక విధంగా చూస్తే కరెక్టే, కానీ కరెక్ట్ అంటే ఎప్పుడు కరెక్ట్? ఈ సందర్భంలో కరెక్ట్ కాదు. అంటే యుద్ధము మొదలు కాకముందు మాట్లాడితే ఓకే, యుద్ధం చేస్తాం, యుద్ధానికి ఈ కురుక్షేత్రానికి రాకముందు వరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉండి మాట్లాడితే ఓకే, రెడీ కాకముందు నా వల్ల కాదు మీరే చేసుకున్నాను అది ఓకే. కానీ అందరినీ రెడీ చేసి యుద్ధానికి చేద్దాం, అందరినీ రెడీ చేపించి యుద్ధానికి అందరినీ తీసుకొచ్చేసి ఒక యాక్టివ్ పర్సన్ లాగా ఉంది ఇప్పుడు నేను యుద్ధం చేయను అంటే ఇటువంటి అన్ని మాటలు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదనమాట. సో జనరల్ సాధారణంగా అయితే కరెక్ట్ కావచ్చేమో, కానీ ఇప్పుడు కరెక్ట్ కాదనమాట. అంటే మనకి ఎలాగంటే, మనకి సపోజ్ వేరే దేశం వాళ్ళు మన దానికి యుద్ధానికి వచ్చారనుకోండి, సో మనందరం మన సైనికులందరూ అక్కడ యుద్ధానికి రెడీగా ఉండి వాళ్ళ అవతల వాళ్ళు ఇది మన బాంబులు తుపాకులు రెడీగా ఉన్న ఆ టైంలో మనం వెళ్ళి శాంతి శాంతి అంటే వాళ్ళు ఊరుకుంటారండి, వాళ్ళు వెంబడే వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు, మొత్తం నాశనం చేస్తారు అనమాట. సో కాబట్టి సందర్భం తగ్గ విధంగా మాట్లాడడం అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ సందర్భానికి అర్జునుడు చేసే వాక్యం అనేది కరెక్ట్ కాదనమాట. ఇది ఎలాగంటే మనకి ఏదైనా ఒక విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి ఉన్నాడు అనుకోండి. సో 10వ తరగతి మొత్తం చదివేసి ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు ఇంకా నీ ఎగ్జామ్ నేను రాలేను, నేను నా వల్ల కాదు, ఇది చదివిపోయినా నాకేంది అని అలా మాట్లాడనుకోండి. సో ఎలా ఉంటది, ఈ విధంగా ఉంటది అనమాట. సో అది సరైన పద్ధతి కాదు, ఎందుకంటే ఎగ్జామ్ సంవత్సరం మొత్తం కష్టపడి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి, ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నువ్వు వేరే పని చేసుకుంటా అంటే అది వేరే విషయం. కానీ అంతా సంవత్సరం మొత్తం ఎఫోర్ట్ పెట్టి ఆ చివరిలో వదిలేసేయడం అనేది మనకి అది సరైన పద్ధతి కాదన్నమాట. సో ఇదే విషయంలో ఒక మనకి చిన్న స్టోరీ ఒకటి గురుగారు చెప్తారు. ఎలాగంటే మనకి జనరల్ గా పెళ్లిళ్ళలో మనకి మన పెళ్లి చేసే ముందు ఒక ఏమంటారు, ఒక ఇది ఉంటుంది కదా, ఒక చిన్న ఆచారం అనమాట. అంటే పెళ్లి కొడుకుకి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తాడంట, ఈ విధంగా ఎలాగంటే ఆ, ఆ, అంటే ఈ ఏమంటారు అంటే పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఏదో ఏదో కాశీకి వెళ్తావా అన్నట్టుగా అడుగుతారనమాట. ఇది పెళ్లిలో జరిగే ఒక ఏదో ఒక చిన్న ఫార్మాలిటీ అనమాట. సో అయితే అప్పుడు పెళ్లి కొడుకుండి లేదు నేను కాశీకి వెళ్తాను అని చెప్పి అలా అంటే, అంటే మళ్ళీ పూజారి అంటే మామగారు అనమాట, పెళ్లి కొడుకుకి మామగారి లాగా పూజారి యాక్ట్ చేస్తా ఉంటాడు. సో అప్పుడు ఆయన మన పెళ్లి కొడుకు కాశీకి వెళ్తాను అని అంటే అప్పుడు మళ్ళీ పూజారి మళ్ళీ వాళ్ళ మామగారు లాగా మాట్లాడి ఏది మళ్ళీ మన
పాలు బెల్లం అంటే తీసుకొచ్చి తనకి తన గడ్డం దగ్గర పెట్టి ఆ, కాశీకి ఏమొద్దు ఇంకా అని చెప్పి అవి చూపిస్తాడు అనమాట. అవి చూపిస్తే ఏంటంటే ఆయన కాశీకి వెళ్ళే ప్రయాణాన్ని అప్పటికి పోస్ట్ పోన్ చేసుకొని, సో ఆ బెల్లము ఆ పాలు చూసి ఆయన మళ్ళీ అంటే బెల్లం పాలు అంటే సంసారం అనమాట. సో మళ్ళీ బ్యాక్ సంసారంలోకి వస్తాడు అని చెప్పి ఆ విధంగా అనమాట. సో అటువంటి ఒక ఫార్మాలిటీ ఉంటుంది అనమాట. సో కానీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుండి కాశీ చెప్పారు కాబట్టి నేను ఇంకా కాశీకి వెళ్ళిపోతాను, పెళ్లి ఏమవుతా అని అన్నాడు అనుకోండి, అది మొత్తం అంటే అసందర్భంగా ఉంటుంది కదా. అంటే అప్పటికే అతను పెళ్లి అంతా మాట్లాడుకోండి కథ అంతా సగం చేసుకొని అప్పుడు కాశీకి వెళ్తా అంటే ఇంకా ఎలా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది కదా. సో అలాగే అనమాట. సో అదే ఒక చిన్న స్టోరీ